RRC Group D Grand Test 37 Physics. Question number 11. The SI unit of acceleration is త్వరణం యొక్క SI ప్రమాణము. ఆప్షన్ ఏ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎస్, త్వరణం యొక్క ప్రమాణము మీటర్ పర్ సెకండ్ స్క్వేర్స్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. Question number 25. Who invented induction coil? ఇండక్షన్ కాయిల్ ప్రేరణ తీగ చుట్టను ఎవరు కనుగొన్నారు? నికోలస్ కాలన్ అనే సైంటిస్ట్ కనుగొనడం జరిగినది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. క్వశ్చన్ నెంబర్ 36. An image formed by a plane mirror that cannot be obtained on a screen is called. సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపై పట్టలేకపోవడాన్ని ఏమంటాము? ఏ ప్రతిబింబాన్ని అయితే మనము తెరపై పట్టలేమో ఆ ప్రతిబింబాలను మిథ్యా ప్రతిబింబాలు అంటారు. ద ఇమేజ్ విచ్ కెనాట్ హోల్డ్ ఆర్ క్యాచ్ ఆన్ ద స్క్రీన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్చువల్ ఇమేజ్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. Question number 39. Contact force is another name for. ఈ క్రింది వాణిలో స్పర్శబలంగా దేన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఫ్రిక్షన్, ఘర్షణను స్పర్శబలంగా పిలుస్తారు. ఆప్షన్ బి మ్యాగ్నెటిక్ ఫోర్స్, దీనిని ఫీల్డ్ ఫోర్స్ అంటారు, క్షేత్ర బలం అంటారు, కాబట్టి ఇది కాదు. ఆప్షన్ సి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఇట్ ఈజ్ ఆల్సో ఫీల్డ్ ఫోర్స్. స్థిర విద్యుత్ ఆకర్షణ శక్తి అనేది కూడా క్షేత్ర బలం. ఆప్షన్ డి మస్క్యులర్ ఫోర్స్, ఎస్ కండర బలం. ఇక్కడ ఏ మరియు డి రెండు కూడా సరి అయిన సమాధానాలే. అయితే రెండు ఏ లేదా డి రెండు కూడా సరైన సమాధానాలు కాబట్టి మనం ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని చూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఐదర్ ఏ ఆర్ డి. కావున ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 42. హూ ఇన్వెంటెడ్ డైనమైట్? డైనమైట్ని ఎవరు కనుగొన్నారు? డైనమైట్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. క్వశ్చన్ నెంబర్ 57. ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్ ఈజ్. బలానికి మితి ఫార్ములా ఏమిటి? మితి సూత్రం ఏమిటి? బలము F ఈజ్ ఈక్వల్ టు MA. ఇక్కడ M అంటే క్యాపిటల్ M. యాక్సిలరేషన్ అనగా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా LT⁻⁻1 బై టైమ్ డైమెన్షనల్ ఫార్ములా T, దెన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు LT⁻⁻2. అందుచేత M ఇంటూ డెల్ V బై డెల్ T వాల్యూ LT⁻⁻2, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు MLT⁻⁻2. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. Question number 65. What is the unit of the physical quantity jerk? జర్క్ అనే భౌతిక రాశి యొక్క ప్రమాణం ఏమిటి? ఈ జర్క్ అనేది వస్తువు ఒక నిర్దిష్ట సమయంలో ఎంత దూరం వరకు ప్రయాణించగలదో చెప్పడానికి ఉపయోగించే భౌతిక రాశి. దీనికి ప్రమాణము మీటర్ పర్ సెకండ్ క్యూబ్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. మీటర్ పర్ సెకండ్ క్యూబ్. క్వశ్చన్ నెంబర్ 76. ఇఫ్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్, ద స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. వస్తువుపై ప్రయోగించిన బలము దాన్ని చలన దిశకు వ్యతిరేక దిశలో ఉంటే ఆ వస్తువు యొక్క వేగము డాష్. Let us suppose it is the object or vehicle, whatever it is. It is moving certain speed. వస్తువు లేదా వాహనము అనేది
కొంత వేగంతో ప్రయాణం చేస్తుంది. కొంత వేగంతో ప్రయాణిస్తున్న దీనిపైన ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేసింది అనుకుందాం. ఇఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఆర్ వెహికల్, ఆబ్వియస్లీ వాట్ హ్యాపెన్స్ హియర్, ది resultant speed of the vehicle or object will be decreases because it is acting in opposite direction. వ్యతిరేక దిశలో కదులుతూ ఉండడం వల్ల ఫలిత వేగము తగ్గుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. నమస్కారం సార్, వెల్కమ్ టు ఐఏసి ఇన్స్టిట్యూట్. మనము ఆర్ఆర్సి గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ నంబర్ 37 కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని చదువుతూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో పెట్రోలియం పరిశ్రమ ఉప ఉత్పన్నం కానిది అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ రిలేటెడ్ లింకప్ టు పెట్రోలియం ఇండస్ట్రీ. మనకు సాధారణంగా పెట్రోలియం ఇండస్ట్రీ నుంచి ఎల్పిజి వస్తుంది, అలానే రైట్ పెట్రోల్ వస్తుంది, అలానే మనకు రైట్ కిరోసిన్ వస్తుంది, డీజిల్ వస్తుంది, అలానే కోల్ తార్ వస్తుంది. కానీ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అన్నది రాదు, అలానే కోక్ అన్నది రాదు. అలానే మనకు కోల్ అన్నది కూడా ఉత్పన్నంగా ఏర్పడుతుంది. అనగా చూడండి, కోల్ తార్ అంటే మనం రోడ్డు తార్, ఇది పెట్రోలియం ఇండస్ట్రీ యొక్క 400 డిగ్రీ సెల్సియస్ దగ్గర వస్తుంది. అంటే ఇది ఆన్సర్ కాదు. ఎల్పిజి కూడా విడుదలవుతుందండి, అంటే ఇక్కడ మైనం కూడా విడుదలవుతుంది కోల్ తార్ దగ్గర. ఈ కోల్ తార్తో పాటుగా విడుదలవుతుంది. అంటే ఆన్సర్ ఏదండి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ నాట్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ పెట్రోలియం ఇండస్ట్రీ. అలానే కోక్ కూడా మనకు కోల్ వస్తుంది, బొగ్గు వస్తుంది, కానీ కోక్ రాదండి. అంటే ఇవి పెట్రోలియం ఇండస్ట్రీకి సంబంధం లేనటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్ సార్ చూడండి. వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ సోడియం కార్బనేట్? సోడియం కార్బనేట్ అంటే Na2CO3. దీనిని సాధారణంగా సర్ఫ్ డిటర్జెంట్స్లలో యూస్ చేస్తారు, అంటే బట్టలు ఉతకడానికి యూస్ చేస్తూ ఉంటారు. అనగా దీన్ని ఏమంటారంటే బ్లీచింగ్. చూడండి, ఇక్కడ వాషింగ్ సోడా, అనగా వాషింగ్ యూజ్ చేస్తాం కాబట్టి వాషింగ్ సోడా. మరి అదే మిగతావి చూడండి, బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. దీనిని తినే సోడా, పాల సోడా, మిల్క్ సోడా, కేక్ సోడా అనే పేర్లు ఉన్నాయి. మరి బ్లీచింగ్ పౌడర్ మనందరికీ తెలుసు, CaOCl2 బ్లీచింగ్ పౌడర్ మనకు తెలుసు, అది రైట్ నీటిని శుద్ధి చేయడానికి. కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ మనందరికీ తెలుసు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏది? వాషింగ్ సోడా. నెక్స్ట్ క్వశ్చన్ సార్. వాటర్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ ఇన్ ఎస్టింగ్విష్ ఎ ఫైర్ కాస్డ్ బై ద పెట్రోల్. అంటే ఇక్కడ పెట్రోల్కి సంబంధించినటువంటి మంటలు, ఇది పెట్రోల్ అనుకుందాం, పెట్రోల్కి సంబంధించినటువంటి మంటలు మండుతూ ఉన్నాయండి. సపోజ్ ఇక్కడ మంటలు మండుతూ ఉన్నాయి, పెట్రోల్కి సంబంధించిన మంటలు ఇప్పుడు మనం వాటర్ని కనుక యూజ్ చేసినట్లయితే ఏమవుతుంది? రైట్, ఇప్పుడు వాటర్ మనం స్ప్రే చేసామనుకోండి, వాటర్ అన్నీ కిందికి వచ్చేస్తాయి. ఎందుకంటే వాటర్ అన్నీ అనేది హై డెన్సిటీ, వాటర్ అన్నీ కిందికి వచ్చేస్తాయి. అనగా హై డెన్సిటీ, ఎందుకంటే అధిక సాంద్రత, వాటర్ని కిందికి వచ్చేస్తాయి. పెట్రోల్ కంటిన్యూగా బర్న్ అవుతూనే ఉంటుంది. అనగా చూడండి, వాటర్ అండ్ పెట్రోల్ ఆర్ ఇమ్మిసిబుల్ విత్ ఈచ్ అదర్, ఒకదానితో కలవవు. అండ్ పెట్రోల్ విచ్ ఫార్మ్స్ ద అప్పర్ లేయర్, పెట్రోల్ అన్నది అప్పర్ లేయర్ కంటిన్యూస్ టు బర్న్. అనగా పెట్రోల్ పైనే ఉంటుంది, మనం పోసినటువంటి వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది, పెట్రోల్ మండుతూనే ఉంటుంది. అంటే ఆన్సర్ ఏదండి? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఎందుకంటే కారణం ఏంటి? ద ఫ్లేమ్ ఈజ్ టూ హాట్ ఫర్ వాటర్ టు కూల్ ఇట్ డౌన్, ఇది కానే కాదు. మరి వాటర్ పెట్రోల్ రియాక్ట్ కెమికల్లీ కానే కాదు, ఇది కూడా కాదు. అంటే ఆన్సర్ ఏదండి? డి. నెక్స్ట్ క్వశ్చన్ సార్. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్? దీనిని మనము ఆస్పిరిన్ అంటారు, ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ ఆస్పిరిన్ అంటారు. బెంజిన్ పైన COOH, అలానే ఇక్కడ OC⸻O CH3ని ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లము అంటారండి. దీన్ని ప్రధానంగా ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లాన్ని శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసే మందు, అనగా యాంటీపైరెటిక్గా యూస్ చేస్తారు. అంటే దీని ఇప్పుడు చూడండి, ఇప్పుడు బెంజిన్ పైన, ఓన్లీ బెంజిన్ పైన COOH
ఉంటే బెంజోయిక్ ఆమ్లం అంటారు. ఒకవేళ OH గ్రూప్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? హైడ్రాక్సీ బెంజోయిక్ ఆమ్లము అంటారు. ఇప్పుడు ఇక్కడ CH3 C డబుల్ బాండ్ OH ఎసిటిక్ ఆమ్లము. మరి అదే ఇది ఇక్కడ చూడండి, దీనిని ఇక్కడ OHను తీసేసాను అంటే ఈ గ్రూప్ వస్తుంది. దీని పేరు ఏమంటారు అంటే ఎసిటైల్ గ్రూప్ అంటారండి, ఎసిటైల్ గ్రూప్. ఇప్పుడు ఇలా OH గనక ఉన్నట్లయితే ఒక కాంపౌండ్ పైన దీని పేరు ఏమంటారు అంటే సాలిసిలిక్ ఆమ్లం అంటారండి. అంటే ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ ఆమ్లానికే సాలిసిలిక్ ఆమ్లము. అంటే ఇప్పుడు సాలిసిలిక్ ఆమ్లము అంటే COOH, ఇక్కడ OH రావాలి. హెచ్కు ప్లేస్లో ఎసిటైల్ గ్రూప్ రాసినట్లయితే C డబుల్ బాండ్ CH3, దీనిని ఎసిటైల్ గ్రూప్ అంటారు. ఎసిటైల్ గ్రూప్ ఇది సాలిసిలిక్ యాసిడ్, ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లము అంటారు. ఇప్పుడు దీని యొక్క ఫార్ములా కనుక చూసినట్లయితే చూడండి, ఇందులో ఈ బెంజిన్లో 6, 7, 8, 9 కార్బన్లో C9 కార్బన్. హైడ్రోజన్ లెక్క పెట్టండి, ఇక్కడ ప్రతి కార్బన్ దగ్గర ఒక్కొక్క హైడ్రోజన్ ఉంటుంది. 1 2 3 4 5 ఇవి 3 అంటే 8. అలానే ఆక్సిజన్ లెక్క పెట్టండి 2 3 4 అనగా ఇదండి, అనగా ఆన్సర్ ఏదండి C. మూడు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ద పాలిమర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ప్లాస్టిక్ క్రాకరీ అంటే ఇక్కడ ఏంది, టపాకాయలు కాదండి, ఇక్కడ మనకు ప్లాస్టిక్ అంటే అన్బ్రేకబుల్ మెటీరియల్, అన్బ్రేకబుల్ ప్లాస్టిక్ ఐటమ్స్ను తయారు చేయడానికి, ప్లాస్టిక్ కిచెన్ ఐటమ్స్ తయారు చేయడానికి సాధారణంగా మెలమైన్ను యూజ్ చేస్తారండి. మెలమైన్, యూరియా ఫార్మాల్డిహైడ్ అనేవి మనకు యూరియా ఫార్మాల్డిహైడ్ అంటే యూరియా ఫార్మాల్డిహైడ్, అలానే ఫార్మాల్డిహైడ్ మరియు ఇక్కడ కొంచెం ఫార్మాల్డిహైడ్ అలానే మెలమైన్, ఇవి మనకు రైట్. ఇక్కడ దీని బదులు ఫార్మాల్డిహైడ్ బదులుగా యూరియా తీసుకుంటే బెస్ట్. యూరియా మెలమైన్ అన్నవి, యూరియా ఫార్మాల్డిహైడ్ అన్నవి మోనోమర్ యూనిట్లు అండి. ఎందులో యూరియా ఫార్మాల్డిహైడ్, ఎందులో మోనోమర్ యూనిట్లు అండి మెలమైన్లో. మనం మాట్లాడుకొని ఉన్నాము ఆల్రెడీ. నైలాన్లో ఎవరెవరు ఉంటారు? ఎడిపిక్ యాసిడ్ అలానే హెక్సామిథిలిన్ డైయమిన్ నైలాన్ వైర్. బెకలైట్లో ఎవరు ఉంటారు? ఫీనాల్ ఫార్మాల్డిహైడ్ అనేవి ఉంటారు. ఇక్కడ ఫీనాల్ ఫార్మాల్డిహైడ్. మరి అదే మెలమైన్లో ఎవరు ఉంటారండి? యూరియా ఫార్మాల్డిహైడ్ ఆర్ ద మోనోమర్ యూనిట్స్, యూరియా ఫార్మాల్డిహైడ్. దీనిని ఈ మెలమైన్కి ఏమంటారంటే యూఎఫ్ పాలిమర్ అంటారు. అంటే యూరియా ఫార్మాల్డిహైడ్ అన్బ్రేకబుల్, పగలని కిచెన్ వస్తువుల తయారీకి యూజ్ చేస్తాం. మూడు నెక్స్ట్ క్వశ్చన్ సార్. విచ్ టైప్ ఆఫ్ గ్లాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ గ్లాస్ ప్లాస్టిక్ అంటే ఇక్కడ చూడండి, సాధారణంగా ఏది మేకింగ్ గ్లాస్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ యూజ్ చేస్తారు అంటే ఫైబర్ గ్లాస్ అండి, ఈ విధంగా రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఇక్కడ చూడండి, పైరెక్స్ గాజును ఎక్కడ యూజ్ చేస్తారండి? పైరెక్స్ గాజును మనం సాధారణంగా టెస్ట్ ట్యూబ్ల తయారీకి యూజ్ చేస్తారండి. మరి అదే ఫ్లింట్ గాజును మనము బల్బుల తయారీకి అలానే మనం ఉపయోగించే లెన్సెస్ తయారీకి యూజ్ చేస్తారు. క్వార్ట్జ్ గాజును యూవీ ఫిల్టర్ గాజుగా యూజ్ చేస్తారు. మరి ఫైబర్ గ్లాస్ను మనకు అన్బ్రేకబుల్ గ్లాస్గా యూజ్ చేస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi students, welcome to IAC online classes. In this particular video we shall discuss RRC Group D grant test number 37 biology questions bilingual video explanation. Here comes your first question. మీ మొదటి ప్రశ్న స్క్రీన్ మీద. టెండాన్స్ అండ్ లిగమెంట్స్ ఆర్, టెండాన్ మరియు లిగమెంట్లు అనేవి ఏ కనెక్టివ్ టిష్యూ, బి మస్కులార్ టిష్యూ, సి ఎపిథీలియల్ టిష్యూ, డి స్కెలిటల్ టిష్యూ. ఏ సంయోజక కణజాలము, బి కండరాల కణజాలము, సి ఉపకళా కణజాలము, డి అస్థి కణజాలం. సో ఇక్కడ మనం చూసుకుంటే టెండాన్ అండ్ లిగమెంట్స్. సో టెండాన్, సో దిస్ టెండాన్ is a connective tissue that joins muscle with bone. So tendon is a connective tissue that join muscle with bone. So tendon అనేటటువంటిది కండరాన్ని ఎముకతో కలిపే కణజాలం. Then if you take this ligament is another connective tissue that join one bone with another bone. Okay, a bone is joined with another bone with the help of
లిగమెంట్. సో ఎముకను ఎముకతో కలిపే కణజాలాన్ని ఏమంటాము? లిగమెంట్ అంటారు. ఓకే, సో ద టిష్యూ దట్ జాయిన్స్ ఆర్ దట్ కీప్ ఆల్ ద టిష్యూస్ కనెక్ట్ విత్ ఈచ్ అదర్. సో వివిధ రకాల కణజాలాలను అవయవాలను కలిపేటటువంటి అనుసంధానించేటటువంటి కణజాలాన్ని సంయోజక కణజాలము అంటారు. ఓకే, నథింగ్ బట్ కనెక్టివ్ టిష్యూస్. సో దీస్ కనెక్టివ్ టిష్యూస్ ఇంక్లూడ్స్ టెండాన్, లిగమెంట్, బోన్ టిష్యూ, కార్టిలేజ్ టిష్యూ, ఏరియోలార్ టిష్యూ. ఓకే, ఏరియోలార్ కణజాలము, అస్థి కణజాలము, మృదులాస్థి కణజాలము, టెండాను, లిగమెంటు. క్లియర్. తర్వాత ద్రవరూప సంయోజక కణజాలం, ద ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ, నథింగ్ బట్ బ్లడ్. దెన్ ఫ్యాట్ టిష్యూ, నథింగ్ బట్ అడిపోజ్ టిష్యూ. సో క్రొవ్వు కణజాలము, వీటన్నిటిని కూడా మనము సంయోజక కణజాలాలుగా చెప్తారు. ఓకే, సో అమాంగ్ అవుట్ ఆల్ దీస్ కనెక్టివ్ టిష్యూస్, సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టిష్యూస్ ఆర్ నథింగ్ బట్ లిగమెంట్ అండ్ టెండాన్. సో టెండాన్ జాయిన్స్ మజిల్ విత్ బోన్, లిగమెంట్ జాయిన్స్ టూ బోన్స్. క్లియర్. అండ్ బోత్ ఆర్ కనెక్టివ్ టిష్యూస్. రెండు కూడా ఏంటి? సంయోజక కణజాలాలు. సో హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కనెక్టివ్ టిష్యూ. ఓకే, అండ్ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్ muscular tissue, the tissue that helps in the movement of the body parts, nothing but muscular tissue. So this muscular tissue will make up muscular system or muscle system. Okay, so మజిల్ కణజాలం లేదా కండర కణజాలం అనేది ఏం చేస్తుంది? ప్రత్యేకించి కదలికలలో సహాయపడుతుంది. ఈ కండర కణజాలము కండర వ్యవస్థను తయారు చేస్తుంది. క్లియర్. దెన్ ఇఫ్ యూ టేక్ దిస్ ఉపకళా కణజాలము, ఎపిథీలియల్ టిష్యూ, ఎపిథీలియల్ టిష్యూ. Epithelial tissues means upakala kanajalam, the fundamental tissue and the tissue that covers outer and innermost parts of the body parts or body organs. మన శరీరం యొక్క అవయవాల యొక్క వెలుపలి లోపలి తలాన్ని కప్పి ఉంచేటటువంటి ప్రత్యేక కణజాలాన్ని ఉపకళా కణజాలం అంటారు. ఫర్ దట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యువర్ స్కిన్. సో మన చర్మం ఏమవుతుంది? ఉపకళా కణజాలానికి ఒక చక్కటి ఉదాహరణ అవుతుంది. గుర్తుంచుకోండి, ఉపకళా కణాలకు క్యాన్సర్ సోకితే దానిని కార్సినోమా అంటాం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ కార్సినోమా, ద క్యాన్సర్ దట్ కాజెస్ టు ద epithelial cells. Epithelial cells is called carcinoma. Okay, if that cancer causes to the muscle cells, it is called sarcoma. అది గనక కండర కణాలకు సోకితే దానిని సార్కోమా అంటాం. ఓకే, so these two terms also you have to remember. Then asti kanajalam, the tissue that make up the skeletal system. Okay, so the answer for this question is option A. Next, father of genetics is జన్యు శాస్త్ర పితామహుడు. సో ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, జన్యు శాస్త్ర పితామహుడు 1857లో తీపి బఠానీ మొక్కపై, ఓకే, ఇన్ 1857 worked on the sweet pea plant, తీపి బఠానీ మొక్కపై విస్తృతంగా ప్రయోగాలు చేసి, an extensive work done by this man, and he has found or he has given an important laws. ఓకే, ప్రత్యేకించి ఒక తరం నుంచి మరొక తరానికి లక్షణాలు ఎలా సంక్రమిస్తున్నాయో వీటన్నిటినీ కూడా సిద్ధాంతాల రూపంలో ప్రత్యేకించి తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్త. హీ ఈజ్ నన్ అదర్ దాన్ గ్రెగర్ జోహాన్ మెండల్, who is called father of genetics. Okay, and here the Mendel has selected 7 characters in the pea plant, and by selecting all these he has conducted a series of experiments and formulated 3 important principles. సో ప్రత్యేకించి ఇతను 7 లక్షణాలను యొక్క బఠానీ మొక్కలో ఎంచుకొని ప్రత్యేకించి ఏం చేశాడు? 3 ముఖ్యమైనటువంటి అనువంశికతా సూత్రాలను తీసుకొచ్చాడు. దోస్ ఆర్ కాల్డ్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అండ్ వాట్ ఆర్ దోస్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? నెంబర్ 1, లా ఆఫ్ డామినెన్స్. లా ఆఫ్ డామినెన్స్. దెన్ సెకండ్ వన్, లా ఆఫ్ సెగ్రిగేషన్. లా ఆఫ్ సెగ్రిగేషన్. అండ్ ద థర్డ్, లా ఆఫ్ independent assortment. Independent assortment. Okay, so independent assortment.
So these are the 3 laws. Those were formulated by this man, nothing but Gregor Johann Mendel. Law of dominance. బహిర్గతత్వ సూత్రం అంటాం. బహిర్గతత్వ సూత్రం. ఓకే. లా ఆఫ్ సెగ్రిగేషన్. పృథక్కరణ సూత్రం. పృథక్కరణ సూత్రం. ఓకే. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఓకే. స్వతంత్ర జన్యు వ్యూహన సిద్ధాంతం. స్వతంత్ర జన్యు వ్యూహన సిద్ధాంతం. స్వతంత్ర జన్యు వ్యూహన సిద్ధాంతం. ఓకే. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ laws proposed by this man based on 2 important crosses, monohybrid cross, dihybrid cross. ఏక సంకర సంకరణము, ద్విసంకర సంకరణం. సో ఏక సంకర సంకరణం మోనోహైబ్రిడ్ క్రాస్ని బేస్ చేసుకొని ఫస్ట్ 2 laws, అండ్ బేస్డ్ ఆన్ ద డైహైబ్రిడ్ క్రాస్ ద థర్డ్ లా, ఇండిపెండెంట్ assortment, law of independent assortment. Okay, and if you take the remaining options here, Morgan is called father of modern genetics. Okay, father of modern genetics, and he is the man who has explained about sex linked inheritance. Sex linked inheritance. So what do you mean by sex linked inheritance? సో లింగ సహలగ్నత పైన విస్తృతమైనటువంటి ప్రయోగాలు, ముఖ్యంగా ఇక్కడ మెండల్ బఠానీ మొక్కను ఎంచుకుంటే, అండ్ దిస్ మ్యాన్ మోర్గాన్ హ్యాస్ సెలెక్టెడ్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ ఈజ్ ద కంప్లీట్ సైంటిఫిక్ నేమ్. ఓకే, డ్రోసోఫిలా మెలనోగాస్టర్. దీనినే మనము ఫ్రూట్ ఫ్లై, పండ్ల ఈగ అని పిలుస్తారు. ఈ యొక్క ఫ్రూట్ ఫ్లై అయినటువంటి డ్రోసోఫిలా మెలనోగాస్టర్ అనేటటువంటి పండ్ల ఈగపై ప్రయోగాలు చేసి ప్రత్యేకించి లింగ సహలగ్నతను, సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు థామస్ హంట్ మోర్గాన్. ఓకే, దెన్ బేట్సన్ ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ కాయిన్డ్ ద వర్డ్ జెనెటిక్స్. జన్యు శాస్త్రము అనే పదాన్ని తీసుకొచ్చింది బేట్సన్. దెన్ జోహాన్సన్, దిస్ మ్యాన్ హ్యాస్ గివెన్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ఫీనోటైప్ అండ్ జీనోటైప్. ఫీనోటైప్ అండ్ జీనోటైప్. సో బహిర్గతంగా మనకు కనిపించే లక్షణాలను ఫీనోటైప్ అంటాము. ఈ యొక్క ఫీనోటైప్ను దృశ్య రూపముగా చెప్తారు. ఓకే, దృశ్య రూపము, జన్యు రూపం. దృశ్య రూపం, జన్యు రూపం. సో ఫీనోటైప్ అండ్ జీనోటైప్. సో ఈ 2 రూపాలకు సంబంధించినటువంటి వివరణ ఇచ్చింది జోహాన్సన్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ డైజెస్టివ్ జ్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డైజెషన్. మొట్టమొదటిగా జీర్ణ ప్రక్రియలో పాల్గొని జీర్ణ రసం. ఏ ప్యాంక్రియాటిక్ జ్యూస్, బి సెలైవా, సి స్టమక్, డి ఇంటెస్టైనల్ జ్యూస్. సో హియర్ ద ఫస్ట్ డైజెస్టివ్ జ్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డైజెషన్. హియర్ దే ఆస్క్డ్ అబౌట్ ద డైజెస్టివ్ జ్యూస్. జీర్ణ రసాన్ని గురించి అడిగున్నారు కాబట్టి ఇక్కడ జీర్ణాశయము, స్టమక్ ఈజ్ ఎ పార్ట్. That's why we have to eliminate this option first. Then if you take the remaining, the first digestive juice involved in digestion. First of all, in order to answer this question, we should know where does the digestion process starts in the human body. అసలు ఈ ప్రశ్న మనకు ఆన్సర్ చేయాలి అంటే మొట్టమొదటిగా జీర్ణ ప్రక్రియ ఎక్కడ ప్రారంభమవుతుందో తెలియాలి. ఓకే, సో జనరలీ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ స్టార్ట్స్ ఇన్ ద బకల్ క్యావిటీ. ఓకే, సో జీర్ణనాళంలో, ఎలిమెంటరీ కెనాల్లో ఉన్నటువంటి బకల్ క్యావిటీ, దిస్ బకల్ క్యావిటీని మనం ఏమని పిలుస్తాము? ఆస్య కుహరం. ఈ ఆస్య కుహరంలో మొట్టమొదటిగా ఏం జరుగుతుంది? జీర్ణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కారణం, ఇన్ ద బకల్ క్యావిటీ దేర్ ఆర్ 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్. ఓకే, సో 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్, 3 జతల ఏముంటాయి? లాలాజల గ్రంథులు ఉంటాయి. ఓకే, సో దేర్ ఆర్ 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్, 3 జతల లాలాజల గ్రంథులు. ఓకే,
సో 3 జతలు ఏముంటాయి, లాలాజల గ్రంథులు ఉంటాయి. మరి యొక్క లాలాజల గ్రంథులు ఏం చేస్తాయి, లాలాజలం సెలైవా అనేటటువంటి డైజెస్టివ్ జ్యూస్ను తయారు చేస్తాయి. ఓకేనా, మరి ఇలా తయారు చేసినటువంటి యొక్క సెలైవా లేదా లాలాజలం దానినే మనము ఉమ్మి అంటున్నాం. సో ఆ ఉమ్మిలో కానీ లాలాజలంలో కానీ ప్రత్యేకించి దెర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఎంజైమ్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎంజైమ్? దట్ ఈస్ కాల్డ్ టైలిన్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ టైలిన్. So this tyalin enzyme will act on starch, okay, so that because of the action of this tyalin, okay, starch పిండి పదార్థాలు అనేటటువంటివి, క్లియర్, పిండి పదార్థం అనేటటువంటిది ఏమవుతుంది, పిండి పదార్థము the starch is converted into dextrins and maltose. డెక్స్ట్రిన్స్ అండ్ మాల్టోజ్. సో డెక్స్ట్రిన్లు మరియు మాల్టోజు చక్కెరలుగా, డెక్స్ట్రిన్లు మరియు మాల్టోజు చక్కెరలుగా, డెక్స్ట్రిన్స్ మరియు మాల్టోజు చక్కెరలుగా మారుతుంది. ఓకే, డెక్స్ట్రిన్స్ మరియు మాల్టోజు చక్కెరలు. సో దట్ వాట్ హ్యాపెండ్, ద ప్రాసెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ డైజెషన్ స్టార్ట్స్ ఇన్ ద బకల్ క్యావిటీ ఇట్ సెల్ఫ్. సో మొట్టమొదటిగా ఆస్య కుహరంలో జీర్ణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కారణము ఇక్కడ స్రవించబడేటటువంటి 3 జతల లాలాజల గ్రంథులు, పెరోటిడ్ గ్రంథులు, సబ్ మ్యాక్సిల్లరీ గ్రంథులు, సబ్ లింగ్యువల్ గ్రంథులు. ఓకేనా, సో పెరోటిడ్ గ్రంథులు, సబ్ మ్యాక్సిల్లరీ అంటే అదో జెంబికా గ్రంథులు. ఓకే, అదో జెంబికా గ్రంథులు, తర్వాత సబ్ లింగ్యువల్ అదో జిహ్వికా గ్రంథులు, పెరోటిడ్ గ్రంథులు. ఈ 3 జతల లాలాజల గ్రంథుల వల్ల ప్రత్యేకించి లాలాజలం సెలైవా తయారైతే ఈ సెలైవాలో టైలిన్ లేదా లాలాజల అమైలేజ్, ఓకే, సో సెలైవరీ అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. దిస్ ఎంజైమ్ విల్ యాక్ట్ ఆన్ స్టార్చ్, పిండి పదార్థాలపై పనిచేసి వాటిని చేస్తుంది, డెక్స్ట్రిన్స్ ప్లస్ మాల్టోజ్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో దట్స్ వై ద ఫస్ట్ డైజెస్టివ్ జ్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద digestion process is nothing but saliva, and the digestion process starts in the buccal cavity of the human alimentary canal. ఓకే, సో మానవుని యొక్క జీర్ణ నాళంలో ఏ భాగంలో జీర్ణ ప్రక్రియ ప్రారంభమవుతుంది అంటే ఆస్య కుహరంలో ప్రారంభమవుతుంది. అది లాలాజలంలో ఉండేటటువంటి టైలిన్ ఎంజైమ్ వల్ల పిండి పదార్థము డెక్స్ట్రిన్స్ మరియు మాల్టోజ్గా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ సెలైవా. ఆప్షన్ బి ఈజ్ ద right answer for the question. Okay, and if you take the remaining options, pancreatic juice, this pancreatic juice is produced by pancreas. క్లోమ గ్రంథి నుంచి విడుదలయ్యే జీర్ణ రసాన్ని ఏమంటాం, క్లోమ రసం అంటారు. ఓకే, సో క్లోమ గ్రంథి నుంచి మనకు క్లోమ రసం, క్లోమ గ్రంథి నుంచి క్లోమ రసం అనేటటువంటిది తయారవుతుంది. క్లియర్. తర్వాత ఆంత్ర రసం తీసుకుంటే ఇంటస్టైనల్ జ్యూస్, ఇది చిన్న ప్రేగు గోడలలో ఉన్నటువంటి ప్రత్యేక గ్రంథుల ద్వారా తయారవుతుంది. సో చిన్న ప్రేగు గోడలలో ఉండే ఆ గ్రంథులను ఆంత్ర గ్రంథులు, ఆంత్ర గ్రంథులు అని పిలుస్తారు, ఇంటస్టైనల్ గ్లాండ్స్. సో ద ఇంటస్టైనల్ గ్లాండ్స్, ఇంటస్టైనల్ గ్లాండ్స్ ఆంత్ర గ్రంథులు ఏం చేస్తాయి, ఆంత్ర రసాన్ని స్రవిస్తాయి. ఓకే, సో ఇంటస్టైనల్ గ్లాండ్స్, సో ఇది ఆంత్ర రసం. క్లియర్. నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, లాలాజలం లేదా సలైవా. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ద లార్జెస్ట్ వైట్ బ్లడ్ కార్పసల్ ఈజ్, అతి పెద్ద తెల్ల రక్త కణం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్ ఏ లింఫోసైట్, ఆప్షన్ బి మోనోసైట్, ఆప్షన్ సి థ్రోంబోసైట్, ఆప్షన్ డి ఎరిథ్రోసైట్. సో అతి పెద్ద తెల్ల రక్త కణము, ద బిగ్గెస్ట్ WBC ఈజ్ నథింగ్ బట్ మోనోసైట్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, అండ్ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్, అతి చిన్న తెల్ల రక్త కణము, ద స్మాలెస్ట్ WBC, ద స్మాలెస్ట్ WBC ఈజ్ నథింగ్ బట్ లింఫోసైట్. ఓకే, అండ్ థ్రోంబోసైట్, ద బ్లడ్ ప్లేట్లెట్స్ ఆర్ నథింగ్ బట్ థ్రోంబోసైట్స్. ఇవేం చేస్తాయి, రక్త ఫలకికలుగా పిలువబడుతూ రక్త స్కందనలో పాలు పంచుకుంటాయి. ఓకే, సో రక్త స్కందనలో పాలు పంచుకునేటటువంటి ప్రత్యేక కణాలను ఏమంటాము, థ్రోంబోసైట్స్. అండ్ ఎరిథ్రోసైట్స్, ఎర్ర రక్త కణాలు, ఇవేం చేస్తాయి, ప్రత్యేకించి
హెమోగ్లోబిన్ను కలిగి ఉండడం ద్వారా. ఓకే, హెమోగ్లోబిన్ ఈజ్ అన్ ఆక్సిడైజింగ్ పిగ్మెంట్. అది ప్రత్యేక శ్వాసవర్ణకం. ఈ శ్వాసవర్ణకం ఏం చేస్తుంది? ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్ ట్రాన్స్పోర్టేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది, రవాణాలో పాలు పంచుకుంటుంది. ఓకే, సో హియర్ ఆన్సర్ ఈజ్ monocyte. Remember another important bit for monocyte. Monocyte is also called scavengers of the body. Scavengers of the body. పారిశుద్ధ్య కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, స్కావెంజర్స్. స్కావెంజర్స్ ఆఫ్ ద బాడీ, పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని పిలుస్తాము? ఈ యొక్క మోనోసైట్ని పిలుస్తారు. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అండ్ రిమెంబర్ దిస్ బిట్ ఆల్సో, స్కావెంజర్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ నథింగ్ బట్ మోనోసైట్. నెక్స్ట్, కాప్రా హిర్కస్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్. సో కాప్రా ఈజ్ నథింగ్ బట్ గోట్. సో ఇట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ గోట్. సో మేక యొక్క శాస్త్రీయ నామము గోట్. పేదవాడి ఆవుగా పిలువబడేటటువంటిది ఏంటంటే ఈ యొక్క గోట్, మేక. ఓకే, అండ్ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్ ఆప్షన్స్, షీప్, గొర్రె. ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ గొర్రె తీసుకుంటే దిస్ ఈజ్ కాల్డ్ కాప్రా. కాప్రా ఎగారస్. ఓకే, కాప్రా అగారస్ హిర్కస్ is the scientific name of a sheep. And Bos taurus is the scientific name of the domestic cow. And if you take horse, గుర్రము యొక్క శాస్త్రీయ నామము ఈక్వస్ and caballus. Equus caballus is the scientific name of horse. Okay, cow, Bos taurus, sheep, Capra agarus hircus, Capra agarus hircus, and cow, Bos taurus, and horse, Equus caballus. Okay, and goat is Capra hircus. సో షీప్ తీసుకుంటే క్యాప్రా ఎగారస్ హిర్కస్ అని వస్తుంది, కౌకు తీసుకుంటే బోస్ టారస్, హార్స్కు తీసుకుంటే ఈక్వస్ క్యాబెల్లస్, గోట్ కాప్రా హిర్కస్. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్మాలెస్ట్ బ్యాక్టీరియా? ఓకే, క్రింది వాటిలో అతి చిన్న బ్యాక్టీరియా అండ్ ద బిగ్గెస్ట్ నోన్ బ్యాక్టీరియా అండ్ విజిబుల్ బ్యాక్టీరియా యాజ్ పర్ ద ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. యాజ్ పర్ ద ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, థయోమార్గరిటా namibiensis. Thyomargarita namibiensis. So remember this, my dear students, it is as per the NCERT. Thyomargarita namibiensis. Since it is there in the textbook, it is very important for us to remember. Thyomargarita namibiensis is the known and visible bacteria we can see with our normal eyes without a microscope. Okay, and next, the mycoplasma is the smallest bacteria. Okay, the smallest bacteria is nothing but a mycoplasma. And if you know that virus అనేది ఏమవుతుంది, సజీవులకు నిర్జీవులకు వారధి, the bridge between the living and the non-living things is nothing but a virus. And yeast is a fungi. The unicellular fungi is nothing but a yeast. It is involved in the making of cheese. జున్ను తయారీలో వాడతాం. in the preparation of alcohol తయారీలో ఉపయోగిస్తాం. అండ్ బేకరీ ఇండస్ట్రీలో ప్రత్యేకించి బ్రెడ్ కానీ కేకులు కానీ ఇవన్నీ రూపొందించాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఈస్ట్ మైక్రో ఆర్గానిజం విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫంగై, శిలీంధ్రం అది. ఓకే, సో హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, mycoplasma. And remember this, Thyomargarita namibiensis. Clear? And this was discovered by H.N. Schulze. Next question, which one of the following is also called the powerhouse of the cell? క్రింది వాటిలో కణము యొక్క పవర్ హౌస్ గా పిలువబడేది. yes, it is very clear answer for everyone. The powerhouse of the cell is nothing but mitochondria. Okay,
and this mitochondria only the cell organelle which is involved in the production of energy by oxidizing the food material. So ఆహార పదార్థాలను ఆక్సీకరణము చెందించి శక్తిని విడుదల చేయడంలో పాల్గొనే కణాంగమే ఈ యొక్క మైటోకాండ్రియా. అందుకనే మైటోకాండ్రియాని ఏమంటున్నాం? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. అండ్ రిమెంబర్ ద మైటోకాండ్రియా రిలీజెస్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ATP, adenosine triphosphate, adenosine triphosphate, and from each ATP we can get 7200 calories of energy. Okay, 7200 క్యాలరీల శక్తి మనకు ఒక ATP నుంచి వస్తుంది. Then if you take the remaining options, Golgi body, Golgi సంక్లిష్టం. So this Golgi body is involved in secretion of protein. ప్రోటీన్ స్రావక కణాంగం, ప్రోటీన్ స్రావక కణాంగం ఇది Golgi complex. Okay, secretion of proteins. Then ribosomes, the protein factories of the cell, protein factories, ప్రోటీన్ కర్మాగారాలుగా ఎవరిని పిలుస్తారు? రైబోజోమ్స్ని. రిమెంబర్ దీస్ రైబోజోమ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఏన్షియంట్ సెల్ ఆర్గనెల్స్, ఏన్షియంట్ సెల్ ఆర్గనెల్స్. రిమెంబర్ అనదర్ బిట్, రైబోజోమ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యూనివర్సల్ సెల్ ఆర్గనెల్స్, విశ్వ కణాంగాలు. ఓకే, కణము యొక్క ప్రోటీను ఫ్యాక్టరీలుగా పిలువబడేవి. తరువాత అతి పురాతన కణాంగాలు ఏవి అంటే రైబోజోమ్స్. ఓకే, దీస్ రైబోజోమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్, ప్రోటీన్ల తయారీలో ఇవి పాలు పంచుకుంటాయి. ఓకేనా, ఇవి యూక్యారియోట్స్లో నిజ కేంద్రక కణాలలో కేంద్రక పూర్వ కణాలు ప్రోక్యారియోట్స్లో రెండింటిలో ఉంటాయి. అందుకనే వీటిని విశ్వ కణాంగాలు. ఓకే, యూనివర్సల్ సెల్ ఆర్గనెల్స్ అంటారు. యూక్యారియోట్స్ అంటే కేంద్రకం చుట్టూ న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది. అలా లేకుండా ఉంటే దాన్ని ప్రోక్యారియోట్ అంటాం. ఫర్ ప్రోక్యారియోట్ బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా and cyanobacteria, and except these two remaining all are eukaryotes. Clear? And virus, remember virus does not have cellular structure, kana nirmanamu leni jeevi edi ante viruslu. Okay, so here that is about ribosomes. Then if you take lysosomes, the lysosomes are also called suicidal bags, atmahuti sanchulu, atom bombs of the cell, కణము యొక్క ఆటం బాంబులుగా. ఓకే, స్వయం విచ్చిత్తి సంచులుగా ఎవరిని పిలుస్తారు? లైసోజోమ్స్ని పిలుస్తారు. క్లియర్? నౌ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ బి, మైటోకాండ్రియా, ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్మాలెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ, మానవ శరీరంలో అతి చిన్న కణం. సో ద స్మాలెస్ట్ సెల్, మానవ శరీరంలో అతి చిన్న కణము తీసుకుంటే దట్ ఈజ్ ద స్పర్మ్ సెల్. ఓకే, శుక్రకణం, అతి చిన్న కణము ఏదండి? శుక్రకణం. దెన్ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్ ఆప్షన్స్, ద నర్వ్ సెల్ ఈజ్ నథింగ్ బట్ ద లాంగెస్ట్ సెల్, అతి పొడవైన కణము. అతి పొడవైన కణం ఏమవుతుంది? నర్వ్ సెల్ అవుతుంది. ఓకేనా, అతి పెద్ద కణం ఏది అంటే అండము. ద బిగ్గెస్ట్ సెల్, అతి పెద్ద కణము ఏది అంటే అండం అవుతుంది. ఓకే, సో పెద్ద కణము అండము, పొడవైన కణము నాడీ కణము, చిన్న కణము శుక్రకణం, స్పర్మ్. ఓకే, సో ది స్పర్మ్ సెల్ ఈజ్ నథింగ్ బట్ ద మేల్ గ్యామెట్. మానవుని యొక్క పురుషుడు అంటే మానవులలో పురుషులు ఉత్పత్తి చేసే బీజ కణాలను ఏమంటాము? శుక్రకణాలు, స్పర్మ్స్ అని పిలుస్తాము. అదే స్త్రీలు ఉత్పత్తి చేసే వాటిని అండాలు అని పిలుస్తారు, ఓవం. ఓకే, సో ఓవం ఈజ్ ద బిగ్గెస్ట్ సెల్ ఇన్ ద హ్యూమన్ బాడీ అండ్ sperm is the smallest cell in the human body. Clear? And the longest cell in the human body, longest cell in the entire living world, longest cell in the zoology, జంతు రాజ్యంలో అతి పెద్ద కణ, అతి పొడవైన కణము అన్న, తర్వాత సజీవ ప్రపంచంలోనే అతి పొడవైన కణమన్న, మానవ శరీరంలో అతి పొడవైన కణమన్న, ఆన్సర్ ఏం పెట్టాలా? నర్వ్ సెల్, ద లాంగెస్ట్ సెల్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఓకే, నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. Next, ornithology is the study of A, mammal, B, birds, C, fishes, D, bat. Ornithology anaga veti adhyanam. So ornithology means the study of birds. Pakshula gurinchi chese adhyananni emantamu? Ornithology. Option B is the right answer for the question. And if you take the remaining,
ద స్టడీ ఆఫ్ మ్యామల్స్ ఈజ్ కాల్డ్ మ్యామాలజీ. ఓకే, మ్యామల్స్ యొక్క స్టడీని ఏమంటాం? మ్యామాలజీ అంటాం. ద స్టడీ ఆఫ్ ఫిషెస్ ఇక్థియాలజీ. ఓకే, ద స్టడీ ఆఫ్ ఫిషెస్ ఇక్థియాలజీ. అండ్ ద స్టడీ ఆఫ్ బ్యాట్స్. ఓకే, సో గబ్బిలాలకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని సో క్రైరప్టాలజీ అని పిలుస్తారు. క్రైరప్టాలజీ. ప్రత్యేకించి ఇక్కడ మనకు ఈ గబ్బిలాల పైన తీసుకున్నప్పుడు ద ఫ్లయింగ్ మ్యామల్, ఎగిరే క్షీరదము అంటాడు. ద ఫ్లయింగ్ మ్యామల్ ఈజ్ నథింగ్ బట్ బ్యాట్. నెక్స్ట్ ద యానిమల్ విచ్ మూవ్స్ బేస్డ్ ఆన్ ద సౌండ్ వైబ్రేషన్. సో ధ్వని తరంగాలను ఆధారము చేసుకొని ఏ జంతువు కదులుతుంది అంటే గబ్బిలం. క్లియర్? సో ప్రత్యేకించి ఈ రెండు మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ బి, పక్షులు, ఆర్నిథాలజీ. అండ్ రిమెంబర్ ద ఆర్నిథాలజీ ఇండియాకు సంబంధించి భారతదేశంలో పక్షి శాస్త్ర పితామహుడిగా ఎవరిని చెప్తారంటే సలీం అలీ. సలీం అలీ. ఓకే, సలీం అలీ is the scientist who has called the father of Indian ornithology. ఓకే, భారతదేశ పక్షి శాస్త్ర పితామహుడిగా సలీం అలీని చెప్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసెస్ ఆఫ్ యానిమల్ హ్యాస్ 2 chambered heart? క్రింది ఏ జంతువులలో 2 గదుల గుండె కలిగి ఉన్నది? సో 2 గదులు, దట్ మీన్స్ 1 atrium అండ్ 1 ventricle. ఒక కర్ణిక, ఒక జఠరిక, ఒక ఏట్రియము, ఒక జఠరిక కలిగి ఉన్న హృదయం ఉన్నటువంటి జంతువు. దట్ మీన్స్ 2 chambered heart ఈస్ ప్రెసెంట్ ఇన్ ఫిషెస్. చేపలలో ఉంటుంది. ఓకే, సో ద ఫిష్ ఈస్ ద యానిమల్ ఇన్ విచ్ వీ కెన్ సీ ద 2 chambered heart. And if you take the amphibians and reptiles, in amphibians 3 chambered, in reptiles incompletely divided, అసంపూర్ణంగా విభజన చెందినటువంటి 3 chambered, 3 గదుల హృదయం. అండ్ రెప్టిలియా వీ కెన్ గెట్ దట్. యాంఫీబియా ఓన్లీ, అంటే ఇక్కడ 3 గదులు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఫిషెస్. ఓకే, ఆర్ పైసెస్ యూ కెన్ సే. నౌ చేపలు అనేటి సరి అయినటువంటి జవాబు. గుర్తుంచుకోండి, కప్పలలో అయితే 3 గదులు, 2 atria, 1 ventricle. ఓకే, సో ఫిష్ ఇఫ్ యూ టేక్ ఓన్లీ 2 chambers. So 1 atrium, 1 ventricle. And if you take amphibians, 2 atria and 1 ventricle. Okay, that is right atrium, left atrium and ventricle. Then if you take reptiles, you can have 2 atria but incompletely divided ventricle is present. So that is 3 chambered. Then if you take birds and mammals, we can have a completely divided 4 chambered heart. Okay, so now answer is option A. Next, which of the following is called vaccinia in Latin? క్రింది వాటిలో దేనిని లాటిన్లో వ్యాక్సీనియా అంటారు? ఏ కౌపాక్స్, బి ఎయిడ్స్, సి మసూచి, డి మలేరియా. సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ద కౌపాక్స్, పశువులలో వచ్చే మసూచిని ఏమంటాము? వ్యాక్సీనియా అంటాం. ఓకే, సో దిస్ smallpox, the smallpox is caused by varicella zoster. Okay, so that's why here particular గా ఈ కౌలో ఉన్నటువంటి మసూచి వైరస్ని ఏమంటామంటే ఆ వ్యాధిని ఏమంటామంటే వ్యాక్సీనియా అని పిలుస్తారు. ఎందుకని వ్యాక్సీనియా అంటున్నారంటే ఫస్ట్ టైం ఎడ్వర్డ్ జెన్నర్ వ్యాక్సిన్ను కనుక్కోవడానికి ఏం చేశాడంటే ఈ యొక్క ఆవులో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పదార్థాలను తీసి వేరొక బాలుడికి ఇచ్చాడు. అప్పుడేమైందంటే ఆ బాలుడిలో మసూచి లక్షణాలు తగ్గిపోయాయి. ఓకే, సో హీ హాస్ గాట్ ఇమ్యూనిటీ అగెనిస్ట్ దట్ పర్టికులర్ స్మాల్ పాక్స్ వైరస్. ఓకే, అప్పటి నుంచి వ్యాక్సినేషన్, వ్యాక్సిన్, ద వర్డ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఎ లాటిన్ వర్డ్ వాకా విచ్ మీన్స్ కౌ. మరి ఆ కౌలో ఈ యొక్క మసూచిని కలిగించేటటువంటి వైరస్ కాబట్టి లేదా వ్యాధి కాబట్టి ఇక్కడ మనం పర్టికులర్గా ఏమంటున్నాం? సో వ్యాక్సీనియా అంటే అర్థము పశువులలో వచ్చే మసూచి వ్యాధిని ఏమంటాము? వ్యాక్సీనియా అని పిలుస్తాం. దట్ ఈస్ కామన్లీ కాల్డ్ కౌపాక్స్. ఓకే, సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ.